హలో ఫ్రెండ్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఉండల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, ఒక్కసారి ట్రై చేయండి, మీరే సూపర్ అంటారు. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా మిక్సీ జార్లో బోన్లెస్ చికెన్ 1/4 కిలో వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ అంత వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నీళ్లు ఏమి వేయకుండా నైస్గా గ్రైండ్ చేసుకోవాలి. వేరుశనగ పప్పు వేసుకోవడం వల్ల కూరలో ఉండలు వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, ఫ్రెష్గా 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి. ఇవన్నీ వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి, నీళ్లు ఏమి వేయకుండా. ఇంకా చిన్న బాల్స్లా చుట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టేసుకోవాలి. ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని వేరొక మిక్సీ జార్లో 4 పండు టమోటాలు గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు తగినంత ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆనియన్ వేసుకోవాలి. వీటికి గోల్డ్ కలర్ ఏం అవసరం లేదు, ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గబగబా కలుపుకోవాలి, లేదంటే తొందరగా అడుగంటేస్తుంది. ఇంకా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమోటా మసాలా వేసుకోవాలి. ఇందులో తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేదాకా పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, పచ్చివాసన అంతా పోయింది, అలాగే మసాలా అంతా బాగా వేగిందనమాట. ఇలా ఉండాలి. ఇంకా కూరకి మీకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా బాగా మసులుతున్నప్పుడు ఈ కీమా ఉండలు వేసుకోవాలి. ఒకదానికి ఒక తగలకుండా చాలా జాగ్రత్తగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని గరిటె అస్సలు పెట్టకూడదు, లేదంటే విరిగిపోతాయి. మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో గరిటె పెట్టకుండా కడాయితో ఇలా కలుపుతూ ఉండాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత గరిటెతో ఇలా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది రైస్లో అయినా చపాతీలో ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్